నమస్కారం. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి మనం రోజు చేసే ప్రాజెక్ట్ ఏంటి, లొకేషన్ ఎక్కడ, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాను. రోజు అట్లీస్ట్ ఒక ఆన్ అండ్ యావరేజ్ 3 hours ప్రాజెక్ట్కే పోతుంది. సో అంతకన్నా ఏముంది అనేది మీకు చూపిస్తా. అండ్ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి అబ్దుల్ కలాం బ్లాక్. అది మీకు వ్లాగ్ చేస్తా. అకాడమిక్ బ్లాగ్ది ఆల్రెడీ వ్లాగ్ తీశాను, పైన కార్డ్స్లో ఇస్తా చూడండి. చుట్టూ వెస్టర్న్ ఘాట్స్, వెనకాల మొత్తం అవే వెస్టర్న్ ఘాట్స్. సైకిల్ మీద వెళ్తున్నా, వెనకాల బ్యాగ్ వేసుకున్నా. హాస్టల్ నుంచి నియర్లీ ఒక 900 meters, ఎగ్జాక్ట్లీ 900 meters దూరంలో ఉంటుంది అబ్దుల్ కలాం బ్లాక్. అక్కడ మనకి ఐపీటీఎఫ్లో స్పేస్ ఇచ్చారు. సో ఇట్స్ బేసికలీ లైక్ ఏ ఇన్క్యుబేషన్ సెంటర్. ఐటి పాలక్కడికి హార్డ్వేర్స్ కానీ ప్రోటోటైప్ బిల్డింగ్ కానీ అంతా బ్లాక్లో జరుగుతుంది. అండ్ ఈవినింగ్ అయింది, మధ్యాహ్నం దాకా వేరే ఫ్రీలాన్స్ వర్క్ ఉంటే చేశా. మా ప్రొఫెసర్ వెళ్తున్నారు, అంటే నా గైడ్ షేక్ సార్. సార్ ముందే లాగిన్ చేసుకుంటూ వెళ్తున్నా. ఏమనుకుంటున్నారేమో, ప్రాజెక్ట్ చేయకుండా ఇటు లాగిన్ చేస్తున్నాడు ఏంది అని. ఇక్కడ ఈ చెట్లల్లో అడవి పందులు ఉంటాయి, అప్పుడప్పుడు వైల్డ్ క్యాట్స్, ఈ గోడవతలు అయితే ఎలిఫెంట్స్ కూడా వస్తాయి. ఇందాకే చూసాను నేను అడవి పందులను, గుంపు గుంపు ఉంది, నైట్ పూట వస్తాయి. ఒకసారి ఇలాగే క్యాంపస్కి రిటర్న్ వస్తుంటే ఒక పెద్ద డీర్ కనిపించింది ఇక్కడ, ఈ రోడ్ ఇలా క్రాస్ చేస్తూ. అప్పటి నుంచి బయటకు వెళ్ళడం బంద్ చేశాను నైట్ పూట. ఎలాంటి సైకిల్ దొక్కుతుందంటే బ్రేక్స్ లేవు దీనికి. ఫస్ట్ ఎలాగంటే ఇది మొత్తం ఇట్లా ఒత్తి పట్టుకోవాలి, పట్టుకుంటే అవి ఆగిపోతుంది. డౌన్కి అంటే రోడ్డు బాగా స్టీప్ ఉంది అంటే అప్పుడు బ్రేక్స్ కూడా ఆపో, ఇంకా కాలు లేంటే నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఇది వచ్చేసి బెల్లు. సైకిల్ 2 సార్లు కింద పడింది. మొన్న ఇదే రోడ్డు మీద పడ్డా, చైన్ లూజ్ ఉంది. అప్పుడు తొక్కుతున్నా, సడన్గా చైన్ లూజ్ అయ్యి చైన్ పడింది, నేను కింద పడ్డా. ఇంకా డాడీ ఫుల్ తిట్టారు, ఈ మాత్రం చిన్న సైకిల్ని హ్యాండిల్ చేయలేవా అని. బైక్ కొనేటప్పుడు ఏమో ఎన్ని మాటలు అంటారు ఏమో తెలీదు. అసలే తీటపోరగలం, ఒక దగ్గర ఉండే రకాన్ని కాదు. సో బెటర్ హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా. ఇదే మన డొకో బుకో సైకిల్, అక్కడ ఉంది అబ్దుల్ కలాం బ్లాక్. ఇంకొక కొంచెం డిస్టెన్స్ అయితే రీచ్ అయిపోతాం. ఇక్కడ సైకిల్ పార్క్ చేసా. ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా. ఇది అబ్దుల్ కలాం బ్లాక్. సైడ్ నుండి బస్సెస్ ఉన్నాయి. సీసీ కెమెరా. ఇప్పుడు ఆ రోడ్ నుంచి వచ్చాము అలా క్యాంపస్కి. ఇది అబ్దుల్ కలాం బ్లాక్ ఎంట్రన్స్. సో ప్రొఫెసర్స్ది ఆఫీస్ రూమ్స్ కానీ అకాడమిక్ బ్లాక్ కానీ, అంటే అకాడమిక్ ఆఫీస్ కానీ ఇందులోనే ఉంటాయి. ఫ్లోర్ వైజ్ డివైడ్ చేసి పెట్టారు. ప్లస్ కెనరా అండ్ ఎస్బీఐ బ్యాంక్ కూడా ఒక చిన్న ఆఫీస్, అట్లా ఆఫీస్ కాదు, ఒక చిన్న రూమ్ లాగా ఇచ్చారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్. 2 లిఫ్ట్స్ ఉంటాయి. ఒక లిఫ్ట్ వచ్చింది, సెకండ్ ఫ్లోర్ నొక్కాము. జాన్సన్ లిఫ్ట్ అండ్ ఎలివేటర్స్. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ నెంబర్ ఫోన్ చేయాలంట. ఈ నెంబర్ క్యాలిక్యులేటర్ ఉంది. క్యాలిక్యులేటర్ ఇక్కడ నుంచి కొన్ని hundreds of kilometers ఉంది. సో లిఫ్ట్లో నువ్వు చిక్కితే కష్టం, ఇంకా అవుట్. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడ సీటింగ్ ఏరియా ఉంది, అక్కడ ప్లేన్. ఇదే ఐపీటీఎఫ్ ల్యాబ్. ఐపీటీఐఎఫ్. ఓకే, ఎవరు లేరు, లాగ్ చేయొచ్చు. ఇక్కడంతా ఏమేమో. ఇదే మన ల్యాబ్. ఇది ఫ్యాబ్రికేషన్ ల్యాబ్. ప్రోటోటైప్స్, సోల్డరింగ్, 3D ప్రింటింగ్ అన్నీ ల్యాబ్లో ఉంటాయి. ఇదే వ్యూ,
సూపర్ ఉంటుంది అసలు. వెస్టర్న్ ఘాట్స్ అసలు అండ్ బోర్ అంటే కొట్టదు, ఎందుకంటే ఎప్పుడో ఈగల్స్ కానీ రెయిన్ ఈగల్స్ వస్తూ ఉంటాయి, లేని కొన్నిసార్లు బర్డ్స్ కనిపిస్తాయి, అలాగ చూస్తూ ఇక్కడ వర్క్ చేసుకోవడమే. ఇదేనా సిస్టమ్ ఈజ్ వర్కింగ్ ఆన్ మై ప్రాజెక్ట్, కైండ్లీ డోంట్ డిస్టర్బ్ ద సిస్టమ్. ఇక్కడ నాకు ర్యాక్ కూడా ఇచ్చారు. దీంట్లో అంతా బ్యాటరీలు వైర్లు అవన్నీ వేసా. దీంట్లో వాడని మెటీరియల్ అంతా పెట్టా. అండ్ లాస్ట్ దాంట్లో నా ప్రాజెక్ట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఇది 50% ఆఫ్ ది వర్క్. ఇదే నేను చేసిన బీటెక్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఇదేంటంటే సో వైర్లెస్గా ఒక వాటర్ ట్యాంక్లో మనం అనుకున్న లెవెల్కి పిఏడి కంట్రోలర్ వాడి ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి. అండ్ దెన్ ఇక్కడ అడిషనల్ పాయింట్స్ ఏంటంటే టీడీఎస్ మీటర్ పెట్టా. సో మనం ఇంకా వాటర్ హార్డ్నెస్ ఎంత ఉందనేది కూడా ఎస్టిమేట్ చేయొచ్చు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా వైర్లెస్గా ఈ డివైస్కి వస్తుంది. సో దీంట్లో ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఎంత వాటర్ లెవెల్ ఎప్పుడు ఎంత ఉంది, మనం ఎంత సెట్ చేసాం, దాని తర్వాత వాటర్ లెవెల్ వాటర్ హార్డ్నెస్ ఎంత అనేది ఈ డిస్ప్లేలో కనిపిస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని మనం సాఫ్ట్వేర్ ఇంకొంచెం అప్గ్రేడ్ చేయాలి. దీంట్లో కూడా ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి రిజాల్వ్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి డీసీ మోటార్. ఇది అంతా 3D ప్రింటర్ మెటీరియల్ ఇది. అండ్ దిస్ వాల్ ఇది కూడా 3D ప్రింటెడే. ఫ్యాబ్రికేషన్ ల్యాబ్లో చేసాం. అక్కడ కనిపిస్తున్నాయి 3D ప్రింటర్స్, వాటితో చేసా ఇదంతా. బిస్కెట్స్ తెచ్చుకున్నా ఆకలిస్తే తినడానికి. వాటర్ బాటిల్ ఒకటి, నేను ఎవ్వరు లేరు. దయ్యాలు ఏమన్నా వస్తే పక్కన చైర్ వేసి కూర్చోబెట్టడమే. కోడ్స్ అవి పని చేయట్లేదు. సో అన్నీ బంద్ చేసి తట్టాపూట చదువుకొని పోతున్నా. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8:30 అయింది. ఫుల్ ఆకలేస్తుంది, వెళ్ళి ఏమన్నా తినాలి. బ్యాటరీ కనపడట్లేదు, ఒకటి ఇక్కడ ఉన్నాయి. చాలా హెడేక్. మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసి ఆ ప్రాజెక్ట్ ఇంకొక రోజు పట్టేటట్టుంది. చూద్దాం రేపు వచ్చి సెట్ చేస్తే. జస్ట్ హార్డ్వేర్ ఏం లేదు, జస్ట్ సమ్ సాఫ్ట్వేర్లోనే గ్లిచెస్ ఉన్నాయి, అవి సాల్వ్ చేస్తే అయిపోయింది. ఎనీవేస్ ఇంతకుముందు పనిచేసే కోడ్ అలాగే అంటే అలాగే సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వర్స్ట్ కేసు ఇంకా దాంతో పని చేయడం అంతే, వేరే ఆప్షన్ లేదు. షట్ ఆన్ చేద్దాం. స్విచ్లు ఆఫ్ చేయాలి. తీసుకొని చెప్పుకు ఇదేమో మోషన్ క్యాప్చర్ ల్యాబ్. దీంట్లో డ్రోన్స్ అవన్నీ ఎగరేస్తూ ఉంటారు. జాలి అందుకే ఉంది అక్కడ. అక్కడ ఒక డ్రోన్ ఉంది, మంచిగా ఆడుకోవచ్చు డ్రోన్స్ తోటి. ఇక్కడ అక్కడ కొంతమంది స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు అంతే. ఇక ఇదే మన ఫ్యాబ్ ల్యాబ్. పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అంటూ ఏముండవు, కాకపోతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఫ్యాబ్రికేషన్స్, పిక్ అండ్ ప్లేస్ మిషన్ ఇలాంటివి ఏముంటాయి ఇక్కడ. ఇంకంతే. బాగా ఆకలిస్తుంది, వెళ్ళి ఎగ్స్ ఫ్రూట్స్ తినాలి. మెస్లో తినబుద్ధి కావట్లేదు. బయటకు వచ్చేసరికి చీకటి అయిపోయింది. ఎప్పుడో సాయంత్రం వచ్చినా మనం లైట్స్ నైట్ పూట. మన సైకిల్ అక్కడెక్కడో పార్క్ చేసా, వెళ్ళాలి. ఇంకంతే. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ రీసెంట్లీ మనం బైక్ బుక్ చేసిన వీడియో తీసాను కదా, దానికి నియర్లీ 2.7K వ్యూస్ వచ్చాయి. ఒక్క వీడియో వాచ్ టైమే అరౌండ్ 50 అవర్స్ ఉంది. సో టోటల్ నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి 110 వాచ్ అవర్స్ ఉంటుంది. సో అది ఇక్కడ పిన్ చేస్తా, మీరు వెళ్ళి చూడండి. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ప్లస్ మైక్ క్వాలిటీ, ఈ ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ అనిపించినట్టయితే నాకు ఒకసారి లైక్ కొట్టండి. ఎందుకంటే మామూలు ఖర్చు కాదు మనం పెట్టింది, 5 డిజిట్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసాం మైక్ మీద. ఎందుకంటే
ఇట్స్ జస్ట్ లైక్ ఇన్వెస్ట్మెంట్, బట్ ఇప్పట్లో రావు, చాలా టైం తర్వాత వస్తుందని చెప్పి ఆలోచించి ఒక క్వాలిటీ మైక్ అయితే తీసుకున్నాం. విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, గుడ్ బై.